హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నా కాన్వకేషన్ బ్లాగ్ అంతా చూపిస్తా. చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. సో కాన్వకేషన్ వచ్చింది కదా, కాన్వకేషన్ బ్లాగ్ పెడదామని షూట్ అయితే స్టార్ట్ చేసిన. మేమైతే అందరం లేచినాం, ఆల్రెడీ రెడీ అయిపోయినాం. కాలేజ్లో 10 AM స్టార్ట్ అవుతుంది కాన్వకేషన్. మేము ఇక్కడ ఆల్రెడీ 7:30 అయింది స్టార్ట్ అవ్వాలి. కానీ మాకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేదేమో 1:30కి. సో ఆ లోపు మేము రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇనాగ్రేషన్కి అయితే మోస్ట్లీ ఉండము. 12:30కి అట్లా లంచ్ ఉంటుంది. సో డైరెక్ట్ లంచ్ చేసేసి నా డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే నేను రిసీవ్ చేసుకుంటా. నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయినా, ఛాయ్ కూడా తాగేసిన. మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఆ లోపు ఏమైందంటే ఈ కార్ స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. సో కార్ రిపేరింగ్ జరుగుతుంది, చూస్తులు స్టార్ట్ అవుతుందో లేదో. మరి దానికి ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూడాలి. మోస్ట్లీ స్టార్ట్ అయిపోతే చాలు. అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఒకసారి నైటే చూసుకోవాల్సింది, కానీ మా నెగ్లిజెన్స్ అది మేము చూసుకోలేదు. కార్ అయితే రిపేర్ అయిపోయింది, స్టార్ట్ అయింది. అది ఇక కాలేజ్ వెళ్ళే వరకు మంచిగా నడిస్తే చాలు. యాక్చువల్లీ ఇది నా కాన్వకేషన్ అవుట్ఫిట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళు ఏం వేసుకోరమ్మన్నారు అంటే వైట్ కుర్తా ఇంకా పైజామా వేసుకొని రమ్మన్నారు. నేను ఇక్కడ నుంచి వేసుకెళ్తే కొంచెం అది రింకిల్స్ అయితే మళ్ళీ ఏమైనా డస్ట్ పడుతుంది, లేకపోతే ఏదో ఒకటి పడేస్తే భయంతో నేనైతే బ్యాగ్లో పెట్టేసుకున్నా. ఇదే నా వైట్ కుర్తా, వెనకాల పైజామా ఉంది. నేను అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా రీచ్ అవ్వగానే. అక్కడ పోయి వైట్ కుర్తా వేసుకుంటా అని చెప్పిన కదా, వైట్ కుర్తా మీద కాలేజ్ వాళ్ళే స్టోల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టోల్ ఇంకా నేను క్యూములేటివ్ గ్రేడ్ రిపోర్ట్ అయితే ఫస్ట్ వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు, చాలా మంది నిన్ననే వెళ్ళిపోయారు కూడా, కొందరు ఈరోజు వస్తున్నారు. నేను అన్న కలిసి స్టోల్ ఇంకా క్యూములేటివ్ గ్రేడ్ రిపోర్ట్ అయితే కలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్ళి. ఇక వైట్ కుర్తా వేసుకొని దాని మీదకి వెళ్ళి ఆ బ్లూ స్టోల్ అయితే నేను వేసుకుంటా. మేమందరం కార్ ఎక్కేసినాం, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం కూడా కాలేజ్కి. బ్రేక్ఫాస్ట్ అవి ఏం చేయలేదు, జస్ట్ చాయ్ తాగినాం. ముందు ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. మధ్యలో వెళ్తుంటే ఈ ఆర్ఆర్ టిఫిన్స్ అండ్ టీ కనిపించింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. నేనైతే ఒక ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇంకా వడ తీసుకున్నా. మా ఫ్రెండ్స్ ఏమో పూరి, మా మమ్మీ వాళ్ళు కూడా పూరి ఇడ్లీ తీసుకున్నారు. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. మెయిన్ గేట్కి వచ్చేసినాం, పార్క్ చేసినాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడనే పార్క్ చేయమన్నారు. సో అక్కడ పోయి బస్ ఎక్కాలంట. బస్ దగ్గర అన్న వెయిట్ చేస్తున్నా నా కోసం. ఇన్ని మంత్స్ తర్వాత అన్నని కలవబోతున్నా. బస్లో ఇక్కడ నుంచి లెక్చరల్ కాంప్లెక్స్ వరకు వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్ చూడ అన్న ఎట్టున్నాడా. కుప్పలు కుప్పలు ఉన్నారు బస్ దగ్గర. బస్ అయితే ఎక్కేసినాం, అన్నని కలిసేసినాం ఫైనల్లీ. అన్న ఆల్రెడీ జాబ్ చేస్తుండే హైదరాబాద్లోనే, అందుకే కంపెనీ బ్యాగ్ వచ్చింది మనకి. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నారంట, ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్తాం. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్ళి ఆ స్టోల్ ఇంకా CGR कलेक्ट చేసుకుంటాం. स्टोल कैसा लग रहा है बहुत दिन के बाद कैंपस को आके? मुझे एक्चुअली कैंपस इम्पोर्टेंट है, मतलब फ्रेंड्स वो इम्पोर्टेंट है. और कैंपस को मिस नहीं किया इतना दिन? मैं एक्चुअली आया था बीच में आया था, एक बार आया था, जैसे देखने के लिए आया था, जाके चला गया. గాయస్ ఇక్కడ బస్ అయితే దిగేసి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ స్టోల్ అవి కలెక్ట్ చేసుకోవాలి, CGR అవి. మేమిద్దరం కలిసి వెళ్తున్నాం, పేరెంట్స్ కూడా వస్తున్నారు. తర్వాత వాళ్ళని రూమ్ అక్కడ హాస్టల్కి వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ వస్తాం ఇటు సైడ్. వెదర్ అయితే సూపర్ ఉంది, వర్షం పడుతుంది అనుకునే కానీ పడతలేదు, కొంచెం సన్నీగా బాగానే ఉంది. బ్లాక్ ఇక్కడ కుర్తాస్ కూడా అమ్ముతారు. ఎవరైతే కుర్తా తెచ్చుకోలేదో వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. కానీ పైనకి వెళ్ళి స్టోల్ అవి తీసుకోవాలనుకుంటా. మా ఫ్రెండ్ ఒకడు కుర్తా తీసుకోలేదంట, వాని కోసం తీసుకుంటాం. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. గాయస్ ఈ బ్లాక్లు ఇవ్వరట స్టోల్ అవన్నీ. లెక్చరల్ కాంప్లెక్స్ 2కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకోవాలంట. ఫుడ్ టోకెన్స్ కూడా అక్కడనే ఇస్తారట. దగ్గరికి వచ్చినాం, ఇక్కడ స్టోల్స్ అవి ఇస్తారు. లోపల పోయి తీసులుగా షాపింగ్ అలుమ్నాయి కార్డ్స్ అటు ఇస్తున్నారట, తీసుకుందాం ఫస్ట్. అలుమ్నాయి కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. మా జూనియర్ కనబడ్డది అలా. హాయ్. సోవెనియర్స్ అమ్ముతున్నారు ఇక్కడ, బ్యాగ్స్
టంబ్లర్, బాటిల్స్, బుక్స్, కప్స్, ఇంకా కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాప్స్ కూడా ఉన్నాయి. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకోవచ్చు. హాయ్, టూల్స్ అయితే తీసుకున్నాం, ఇంకా సీజర్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నాం. ఇదరే హిమాంశు చాయ్ కాఫీ తాగుతున్నాం గాయస్. హాస్టల్ వైపు వెళ్తున్నాము, ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అన్నాడు ఇప్పుడే బయటికి పోయిండు, మళ్ళీ వస్తా అన్నాడు. హాఫ్ అన్ అవర్లో అలా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం. మెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం, చూడండి మెస్. హాయ్ గాయస్, ఇది నా కాన్వకేషన్ అవుట్ఫిట్. ఈ బ్లూ స్టోల్ వాళ్ళు ఇచ్చింది. ఇంకా వైట్ కుర్తాను ఇంటికాడ తెచ్చుకుంది, వేసేసుకున్నా. హాస్టల్కి వచ్చి చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇది నాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ రూమ్. అక్కడికి వచ్చి చేంజ్ చేసి చేసుకున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగుతాం, లేకపోతే అక్కడ లంచ్ చేసేసి డైరెక్ట్ కాన్వకేషన్కి అయితే వెళ్ళిపోతాం. 1:30కి ఉంది మా డిపార్ట్మెంట్కి. చలో అంతా రెడీ. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, కొందరు కలిసి వెళ్ళు. మన ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం, మెస్కి. అక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా లోపలికి వెళ్తున్నాం తినడానికి. ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసి వెళ్ళు. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ నుంచి వెన్యూకి వెళ్తున్నాం. LHC 5లో ఉంటుంది ఇప్పుడు కాన్వకేషన్. ఇదే అనమాట ఇప్పుడు వెన్యూ, LHC 5 ఇది. దాంట్లో డిగ్రీ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళాలి. మా ఈవెంట్ స్టార్ట్ అయింది, మేము లేట్ చేస్తున్నాం. ఇవో అన్నగాడు కుర్తా తేవడమే మర్చిపోయినట. ఇప్పుడు కొనుక్కొని వచ్చి జల్దీ చేస్తుళ్ళు. Gugulo to Daniel. Daniel. Hananor. Guys, graduate. Hi guys, Sishir. Bye guys. డ్రైవ్ చేసి అలసిపోయి యాదవ్స్ కింగ్స్ ప్రైడ్ రెస్టారెంట్లో చాయ్ తాగుతున్నాం గాయస్. చాయ్ తీసుకున్నాం గాయస్, చాయ్ తాగుతున్నాం వేడివేడిగా చల్లటి వెదర్లో వేడివేడి చాయ్ తాగుతున్నాం. అప్పుడే గట్కేసరి దాటినాం, పీజీ దగ్గరికి వచ్చినాం. ఇంకా 2 hours పడుతుంది ఇంటికి పోయేసరికి. సో ఇప్పుడైతే చాయ్ బాగుంది ఇక్కడ చాయ్ తాగినాక ఇక్కడ సమోసా కనిపించింది, కొంచెం వేడివేడిగా ఉన్నాయంట. ఆ సమోసా అయితే 2 plates తీసుకున్నా. వేడివేడి సమోసా అయితే సూపర్ ఉంది అసలు. చాయ్ తాగి సమోసా తింటే ఆ ఫీలే వేరు. సో గైస్, ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినా, మంచిగా వండుకోవాలి. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నేను. సో ఇదన్నమాట నా కాన్వకేషన్ బ్లాగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అట్లనే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా ప్లేస్మెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. బాయ్ బాయ్.